సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడిన హెచ్ఎంఎస్ జాగృతి నాయకుల అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజనల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించి కార్మికులకు మేలు చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు వెంకటేష్ సూచించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మిక సమస్యలపై సింగరేణి భవన్ ముట్టడిని పోలీసులు ప్రభుత్వం అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పెట్టాలని తర్వాత మనకు పెన్స్పై అలవెన్స్ చూపెడతా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కవితక్క నాయకత్వం, నాయకత్వం, జై హెచ్ఎంఎస్. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరి అట్లాగే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని, రియాజ్ గారిని, మరి మా సోదరులందరినీ కూడా మన డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే కార్యనియామక ఉద్యోగాలు ఏవైతున్నాయో కవితక్క గారు సుప్రీంకోర్టులో కొట్టేసిన ఉద్యోగాలను మరలా కార్యనియామకం పేరిట సాధించిన ఉద్యోగాల కోసము పునరుద్ధరించాలని చెప్పేసి, అట్లాగా అలియాస్ నేమ్స్, సొంతింటి పథకము, అట్లాగే పెర్క్స్ పైన అలవెన్స్ను కూడా మళ్ళొక్కసారి ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి కవితక్క గారు ముట్టడికి పిలుపునిస్తే మరి అరెస్టు చేయడం అనేది నిజంగా కూడా ఈ యొక్క కార్మిక క్షేత్రం నుంచి కూడా తీవ్ర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. మీరు గమనించాలని యాజమాన్యానికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్మికుల కోసము అనేక హక్కుల కోసము పోరాడుతున్న సంఘంగా మరి హెచ్ఎంఎస్ ముందుకు వస్తుంది. ఎందుకు అంటే మనకు ఈ కవితక్క గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అప్పుడు అక్కగారే సాధించారు. మరి ఐఐటి, ఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు, ఉచిత కరెంటు, ఇంకా ఇరుకుంటూ పోతే మరి అంబేద్కర్ జయంతికి సెలవులు, అట్లాగే అనేక రకాలుగా కవితక్క గారు సాధించారు. ఇంకో ముఖ్యమైన అంశం, ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మరి చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా ప్రధాన డిమాండ్లో ఇదొకటి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో వారిని పర్మనెంట్ చేయాలా లేదా వారికి మరి 1వ కేటగిరీనం ఏదైతే సింగరేణి ఎంప్లాయీస్కి మరి బదిలీ వర్కర్ ఎక్కగానే 1వ కేటగిరీ ఎట్లు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మొన్న కవితక్క గారు చేయడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు చేస్తున్నారు. వీరికి జీతాలు పెరిగేలాగా మరొకసారి కూడా మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి కూడా భవన ముట్టడి కార్యక్రమం మళ్ళీ పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళందరూ కూడా వేచి చేస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో సమాన పనికి సమానత్వంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి చేస్తున్నాము. దీనికి కూడా కృషి చేయాలని చెప్పేసి కవితక్క గారు, రియాజ్ అన్న గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్మికులు గమనించాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై హెచ్ఎంఎస్.